హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ అంటేనే సినిమాలు. సో లేట్ చేయకుండా లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. దేవరా ట్రైలర్ వ్యూస్ కోసం చాలా మంది కమెంట్ చేస్తున్నారు, ఉన్న వ్యూస్ కంటే తక్కువ చెప్పావంటూ. యాక్చువల్ గా దేవరా ట్రైలర్ 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 10.38 మిలియన్ వ్యూస్ ని అందుకుంది. ఇది అప్డేటెడ్ వ్యూస్. రియల్ టైమ్ వ్యూస్ అనేది వేరే ఉంటాయి. అదొక ఛానల్ మెయింటైనర్ కి మాత్రమే కనిపిస్తుంది తప్ప ఎవరికీ తెలియదు. సో ఆబ్వియస్లీ వ్యూస్ అప్డేట్ అవడానికి టైం పడుతుంది. అందుకే మనకు కనిపించే వాటిని అప్డేటెడ్ వ్యూస్ అండ్ ఛానల్ మెయింటైనర్ కి కనిపించేది రియల్ టైమ్ వ్యూస్ గా చెప్తాం. అండ్ 24 అవర్స్ లో అప్డేట్ అయిన వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఒకవేళ రియల్ టైమ్ వ్యూస్ మాత్రమే చూసుకుంటే చాలా సినిమాలకి ఈ ప్రాబ్లం వచ్చింది. వ్యూస్ అప్డేట్ కాకపోవడం అనేది యూట్యూబ్ ప్రాబ్లం కాదు, దాని అల్గారిథం అలానే వర్క్ చేస్తుంది. వ్యూస్ పరంగా టాప్ లో ఉన్న ప్రతి ట్రైలర్ దీన్ని ఫేస్ చేయాల్సిందే. సో వ్యూస్ ఇప్పుడు అప్డేట్ అయ్యే చెక్ చేసుకొని కమెంట్ చేయకపోతే బెటర్. ఇలా 2-3 డేస్ వ్యూస్ అన్ని కలుపుకుంటూ పోతే అది 24 అవర్స్ రిపోర్ట్ అవ్వదు. ఈ వీకెండ్ థియేటర్ లోకి చాలా సినిమాలే వస్తున్నాయి. వాటిలో ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మత్తు వదలరా 2 ఫిల్మ్. పార్ట్ 1 కి ఫ్యాన్స్ ఉండడంతో ఈ సినిమాపై హైప్ అయితే క్రియేట్ అయింది. ప్రీమియర్స్ లేకుండా డైరెక్ట్ గానే రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. రేపు మన ఛానల్లో రివ్యూ వస్తుంది, ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. ఇక రాజ్ తరుణ్ భలే ఉన్నాడే ఫిల్మ్. ఉత్సవం అండ్ కళింగ సినిమాలు కూడా ఈ వీకెండ్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది కళింగ ఫిల్మ్. టీజర్ చూస్తే కాంతార, పులిమేర, మంగళవారం వంటి సినిమాల వైబ్స్ అయితే కనిపించాయి. ఒకసారి మీరు కూడా ఓ లుక్ వేయండి. ఇక ఓటీటీలో కూడా ఈ వీకెండ్ చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. కమిటీ కురాలు, మిస్టర్ బచ్చన్ అండ్ డబ్బింగ్ మూవీస్ కలిపి ఇంకా చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈ వీకెండ్ రీ రిలీజ్ అవడానికి 2 సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా నెక్స్ట్ వీక్ థర్డ్ మూవీ రీ రిలీజ్ కి రెడీ అయింది. 3 మూవీస్ కూడా డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. అవే 3 ప్రేమికుడు అండ్ శివాజీ ఫిల్మ్స్. ప్రేమికుడు 3 మూవీస్ ఈ 13న రిలీజ్ అవుతూ ఉండగా శివాజీ ద బాస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఈ మంత్ 20కి పోస్ట్ పోన్ అయింది. శివాజీ మూవీకి టికెట్ 99 రూపీస్ మాత్రమే పెట్టడం గుడ్ థింగ్ గా చెప్పొచ్చు. ఇక 3 మూవీ బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ అవగా అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. ఇప్పటికే బుక్ మై షోలో 25,000కి పైగా టికెట్ సోల్డ్ అయ్యాయి. ఇది మాత్రం మామూలు ర్యాంపేజ్ కాదు. ఫ్లాప్ అయిన ఒక డబ్బింగ్ ఫిల్మ్ సెకండ్ రీ రిలీజ్ లో ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేసిందంటే చిన్న విషయం కాదు. బాక్సాఫీస్ దగ్గర గోట్ మూవీ ఫస్ట్ వీక్ ని అండ్ సరిపద శనివారం 2 వీక్స్ రన్ ని కంప్లీట్ చేసుకున్నాయి. ఫస్ట్ వీక్ రన్ తో గోట్ మూవీ తెలుగు స్టేట్స్ లో 6.6 కోట్ల షేర్ ని అండ్ 11.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా మరో 15.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. ఇక వాల్వేడిగా 330 కోట్ల గ్రాస్ ని అండ్ 120 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ మరో 27 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే వాల్వేడిగా హిట్ గా చెప్పొచ్చు. ఇక సరిపద శనివారం విషయానికి వస్తే 2 వీక్స్ కి గాను తెలుగు స్టేట్స్ లో 29.3 కోట్ల షేర్ ని అండ్ వాల్వేడిగా 48.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. వాల్వేడి గ్రాస్ 90 కోట్లు దాటింది. వాల్వేడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 6 కోట్ల పైన ప్రాఫిట్ తో సూపర్ హిట్ వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. మరి ఈ వీకెండ్ ఏదైనా గ్రోత్ చూపిస్తూ ఆ 10 కోట్ల మార్క్ ని అందుకోగలిగిందంటే వాల్వేడిగా 100 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది ఈ ఫిల్మ్. 96 మూవీకి తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మూవీలో ఉన్న ఫ్లేవర్ ఎంత ఫ్రెష్ గా అయితే ఉంటుందో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. బట్ తెలుగులో తీసి కాస్త డామేజ్ చేశారనుకోండి. బట్ ఎన్ని లాంగ్వేజెస్ లో రీమేక్ అయినా కూడా 96 అనేది చాలా స్పెషల్. అలాంటి ఒక మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు, ఆల్రెడీ పార్ట్ 2 స్టోరీ రెడీ అయింది. త్రిష, విజయ్ సేతుపతికి చెప్పాను అండ్ వాళ్ళు కూడా ఓకే చేశారని చెప్పాడు. సో త్వరలోనే 96 స్క్వేర్ ని చూడబోతున్నాం. ఈసారైనా తెలుగులో రీమేక్ చేయకుండా డబ్ చేసి రిలీజ్ చేస్తే బెటర్. దేవరా సెన్సార్ రిపోర్ట్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ నుంచి యూబే సర్టిఫికేట్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 178 మినిట్స్, అంటే 2 hours 58 minutes, ఆల్మోస్ట్ 3 hours. ఇలాంటి ఒక కథ కొరటాల శివ లాంటి స్లో నరేటర్ 3 hours పాటు చెప్తాడంటే కాస్త భయంగానే ఉన్నా కూడా ఎన్టీఆర్ పై నమ్మకం ఉంచుకుని JNTR అని మూవీకి వెళ్ళక తప్పదు. మిగిలిందంతా ఎన్టీఆర్ చూసుకుంటాడు. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు నార్త్ అమెరికాలో $1.12 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ ఫాస్టెస్ట్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. రిలీజ్ టైం కి యూఎస్ఏలో 2 మిలియన్ మార్క్ ని ఈజీగా దాటిసే ఛాన్స్ ఉండడంతో డే 1 నార్త్ అమెరికాలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని చూడబోతున్నాం. మరి ఓవర్సీస్ మొత్తం మీద డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా వాల్వేడిగా డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మొత్తం వదలరా 2 రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.